అనగనగా ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి ఉంటాడు. అతను చాలా పేదవాడు. అతనికి ఆ పల్లె వాతావరణం అంటే చాలా ఇష్టం. అలాగే తనకి ఒక పెద్ద కళ ఉంది. అదేంటంటే పెద్ద స్థాయికి ఎదిగి పెద్ద కంపెనీలో పనిచేయాలని అతని కోరిక. అతను రోజు తప్పనిసరిగా వారి స్నేహితులతో కలిసి పాఠశాలకి వెళ్ళేవాడు. అలాగే అతను ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా పొలం పనికి వెళ్ళి పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. ఏరా గోపాల్, ఎలా చదువుతున్నావు? పరీక్షలు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. పోయిన సంవత్సరం లాగా మంచి మార్కులు తెచ్చుకొని మన పాఠశాలకు మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను. అలాగే నువ్వు అనుకున్నట్టుగానే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా గోపాల్ వారి స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తాడు. ఒకరోజు గోపాల్ చాలా బాధతో కూర్చుంటాడు. అప్పుడు అక్కడికి జానకి వస్తుంది. గోపాల్, ఏమైంది నీకు? ఎందుకు అలా బాధతో కూర్చున్నావు? ఈరోజు ఆడుకోవడానికి కూడా రాలేదు నువ్వు. అందుకనే నీ దగ్గరికి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంతకీ ఎందుకు బాధతో కూర్చున్నావు నువ్వు? ఏంటది? నువ్వు ఇలా ఉంటే అస్సలు బాగోదు తెలుసా. దీనికి కారణం ఏంటో నువ్వు నాకు చెప్పాల్సిందే. నీకు తెలిసిందే కదా జానకి, నా కళ ఏంటంటే మంచి గొప్ప స్థాయిలో ఉండాలన్నది నా కోరిక. కానీ దానికి నేను పట్నం వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అయ్యే ఖర్చు కూడా నా దగ్గర లేదు. దానికి చాలా ఖర్చు అవుతుంది. దాని గురించి ఆలోచిస్తూనే ఇలా బాధతో కూర్చున్నా. నాకు ఆడుకోవాలని కూడా అనిపిస్తలేదు. భవిష్యత్తును తలుచుకుంటేనే భయం వేస్తుంది. నా కళ నెరవేరుతుందో లేదో. నా కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. ఇంతేనా? దాని గురించేనా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? దాని గురించి ఆలోచించడం మానేయి. ముందైతే ఆడుకుందాం పదా. నీ కళ తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఆ పట్టుదల నీలో ఉంది. నాకు తెలుసు కదా నీ గురించి. నువ్వు చాలా మంచి గొప్ప స్థాయికి ఎదుగుతావు. ఆ నమ్మకం నాకుంది. దానికి నీ పట్టుదలే కారణం. నీ పట్టుదలతో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఏం ఆలోచించకు. అలాగే నేను ఇక నుండి ఏం బాధపడను. ఎందుకంటే నేను నా కళను తప్పకుండా సాధిస్తాను. అది నాకు తెలుసు. నేను తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతాను. సర్లే పద వెళ్ళి ఆడుకుందాం. అలా గోపాల్ మరియు జానకి వారి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఆ ఊరికి ఒక వ్యాపారవేత్త వస్తాడు. ఏరా పిల్లలు, ఎలా చదువుకుంటున్నారు? ఈ గ్రామం అంత బాగుందా? ఈ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన వాడిని. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాను. అదేంటంటే నేను చాలా వ్యాపారాలు చేస్తున్నాను. కాబట్టి ఈ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే నాకు చెప్పండి. నేను దానిని వెంటనే పరిష్కరిస్తాను. ఈ గ్రామంలో అలాంటి సమస్యలు ఏమీ కూడా లేవు. కాకపోతే నాకు ఒక కళ ఉంది. అదేంటంటే నేను కూడా మీ అంతటి స్థాయిలో గొప్ప స్థాయికి ఎదగాలన్నది నా కోరిక. అది ఎలాగైనా నేను సాధిస్తాను. దానికి నాకు మీరేమైనా సహాయం చేయగలరా? ఎందుకంటే మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండి చాలా వ్యాపారాలు చేస్తున్నారు కదా.
నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, అదే నా కోరిక. అలాగే దానిలో ఏముంది, నేను కూడా చిన్నప్పుడు నీలాగే చాలా కలలు కని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాను. నీలాంటి వాళ్లకు సహాయం చేయడంలో చాలా తృప్తి కూడా ఉంటుంది. నీకు ఎటువంటి సందేహం లేకపోతే నేను నా కంపెనీలో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. నువ్వు దానికి సరే అని అంటే నాతో పాటు పట్నంకి వచ్చి చదువుకుంటూ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఆ వ్యాపారవేత్తతో కలిసి గోపాల్ కూడా పట్నంకి వెళ్తాడు. నేను చేస్తున్న వ్యాపారాల్లో ఈ సంస్థ కూడా ఒకటి. నాకు చాలా రకాల సంస్థలు కూడా ఉన్నాయి. నువ్వు ప్రస్తుతానికి చదువుకుంటూ ఈ సంస్థను చూసుకుంటావని భావిస్తున్నాను. నీకు ఏ అవసరం ఉన్నా కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా నన్ను అడగవచ్చు. ఎందుకంటే ఈ పట్నం నీకు చాలా కొత్త కదా. అలాగే నువ్వు ఈ సంస్థని చాలా బాగా చూసుకుంటావని అనుకుంటున్నాను. అలాగేనండి, నాకు ఏ అవసరం ఉన్నా కూడా మిమ్మల్ని అడుగుతాను. అలాగే ఈ పనులన్నీ కూడా చాలా బాగా చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇవ్వడమే నాకు ఒక గొప్ప వరం. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నాకు ఈ పని చాలా సులువైపోయింది. కాబట్టి నేను చాలా బాగా చదువుకుంటూ ఈ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తాను. ఎందుకంటే ఇది నేను అనుకున్న గొప్ప కళ కదా. అందుకోసమని దీనికి నేను చాలా బాగా కృషి చేస్తాను. అలాగే అన్ని పనులు సక్రమంగా చూసుకుంటూ చాలా బాగా చదవాలని కోరుకుంటున్నాను. అలాగే నువ్వు ఇక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాను. నువ్వు హాయిగా చదువుకుంటూ ఇక్కడ ఉన్న పనులన్నీ చూసుకో. నేను వెళ్ళొస్తాను. అప్పుడు గోపాల్ అక్కడున్న వారితో కలిసి చాలా పని చేస్తాడు. అలాగే అన్ని పనులను కూడా సక్రమంగా చూసుకుంటూ ఉంటాడు. గోపాల్ వేరే పనులు కూడా చాలా బాగా చూసుకుంటూ ఆ సంస్థకి లాభాలు తెచ్చేలా చేస్తాడు. ఏమయ్యా గోపాల్, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి మన కంపెనీకి లాభాలు వచ్చేలా చేశావు. అది కూడా ఇంత చిన్న వయసులో చేయడం చాలా బాగుంది. నీవు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నావు. చదువుకుంటూ ఇలా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సంస్థ యొక్క పేరుని నువ్వు నిలబెట్టావు. ముందు కూడా ఇలాగే కష్టపడుతూ ఉంటావని అనుకుంటున్నాను. అలాగే చాలా కష్టపడుతూ మంచి స్థాయిలో ఉంటాను. దీనికి కారణం ముఖ్యంగా మీరే. ఎందుకంటే ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు నాకు అందించారు. కాబట్టి దాన్ని నిన్ను నిలబెట్టుకోవడానికి ఇంతలా కష్టపడ్డాను. ముందు కూడా చాలా కష్టపడి మన సంస్థకి మంచి పేరు తీసుకొని వస్తాను. ఎందుకంటే అది కూడా నా కోరిక. ఇలాగే కష్టపడుతూ నాకు మరియు మన సంస్థకి కూడా మంచి పేరు తీసుకొని వచ్చి గొప్ప స్థాయిలో ఉంటాను. నువ్వు ఇలాగే చాలా కష్టపడుతూ మంచి పేరుతో మంచి స్థాయితో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నీకు ఏ కష్టం వచ్చినా మరియు మన గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నేను కూడా వచ్చింది ఆ మారుమూల గ్రామం నుంచే కాబట్టి మన గ్రామాన్ని మన గ్రామ ప్రజలని మంచిగా చూసుకోవడమే మన యొక్క బాధ్యత. మీకు ఏ కష్టం వచ్చినా ముందుగా ఉండేది నేనే. అది మాత్రం మర్చిపోకండి. అలా ఆ వ్యాపారవేత్త ఆ గ్రామంలోని సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటాడు.
దానితో ఆ గ్రామస్తులు సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.